దాకా ఫుట్బాల్ మాక్సిమం స్లాబ్ మీద ఆడటమే చూశారు. బట్ స్లాబ్లోని ఫుట్బాల్ పెట్టి కన్స్ట్రక్షన్ చేయడం ఎప్పుడైనా విన్నారా? దీన్నే బబుల్ డెక్ స్లాబ్ అంటారండి. దీన్ని మోస్ట్లీ చైనాలోనే కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో మనకి ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అని తెలుసుకుంటే కనుక బేసికల్గా ఇది ఏంటంటే ఒక ప్లాస్టిక్ స్పియర్ టైప్ ఆఫ్ బాల్ తీసుకొచ్చి స్లాబ్ మధ్యలోనే పెట్టి క్యాస్ట్ చేస్తారు. దీనిపైన కింద రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్లేస్ చేస్తారు. 8 to 10 mm రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్లేస్ చేస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక కాస్ట్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. కాంక్రీట్ అనేది తక్కువ వాడుతున్నాం కాబట్టి, స్టీల్ కూడా తక్కువ వాడుతున్నాం కాబట్టి దీన్ని ఎక్కువ ఎక్కడెక్కడ వాడాలంటే డెడ్ లోడ్స్ అనేవి ఎక్కువ ఎక్కడైతే ఉండవు ఆ ఏరియాస్లో వాడాలి. మోస్ట్లీ ఏంటంటే కమర్షియల్ స్పేసెస్లో, రెసిడెన్షియల్ స్పేసెస్లో తక్కువ ఉంటాయి. కమర్షియల్ స్పేస్లో ఎక్కువ వాడతాము. సెల్ఫ్ గ్రావిటీ వెయిట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని ఏంటంటే ఎక్కువ ఎర్త్క్వేక్ కండిషన్స్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఆ ఏరియాస్లో ఈ స్లాబ్ను వాడామంటే కనుక మనకి దీని యొక్క అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ స్పాన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. 20 to 25 meters స్పాన్ అనేది దీనికి మెయింటైన్ చేసుకోవచ్చు కాలమ్ టు కాలమ్. అండ్ ఆల్సో బీమ్స్ కూడా పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే స్లాబ్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో ఆర్కిటెక్చరల్ ఫ్రీడమ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే ట్రెడిషనల్ స్లాబ్స్ కన్నా మోడర్న్ గా కర్వ్ టైప్ ఆఫ్ స్లాబ్స్ ని పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మరిన్ని ఇట్లాంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మటుకు నా పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.